నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. అయినా కానీ మరి ఎందుకు టీడీపీ ఇప్పుడు వాళ్ళ పొత్తు కోసం ఎంత వెంపర్లాడుతుంది అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని మీరే చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు. మళ్ళా వచ్చిన తర్వాత తెలంగాణ గురించి కూడా మాట్లాడుతున్నాను. తెలుగు జాతి మొత్తం కావాలి. ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు బీజేపీతో పొత్తు, రెండో వైపు టీడీపీ వెళ్ళి ఢిల్లీలో తల ఉంచి తెలుగు జాతి యొక్క గౌరవాన్ని ఢిల్లీ మీరన్న ఉత్తర భారతదేశపు బీజేపీ ముందు ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది? అది నేను ఎల్లాప్రేగడ సుబ్బారావు గారు శాస్త్రవేత్తలు ఉన్నారు. ఓకే, నేను ఈ విషయం ఎందుకని వీళ్ళందరూ ఇక్కడ సింహాల్లాగా గర్జిస్తున్నారు, ఒక ఆయన పులుల్లాగా గండిస్తున్నారు, ఇంకొక ఆయన ఏనుగులా గేంకరిస్తున్నారు ఎందుకని చెప్పి ఒక శాస్త్రవేత్తలని అడగడం జరిగింది. వాళ్ళందరూ పరిశోధించి ఒక వ్యాక్సిన్ కనుక్కోవాలండి. వ్యాక్సిన్ పేర్లు కూడా ఫిక్స్ చేశారు. వీళ్ళకి ఇక్కడ సింహాల గర్జించేవారు పిల్లుల్లో కూడా సౌండ్ ఎందుకు గొంతు మారిపోతుంది, థ్రోట్ ప్రాబ్లమా లేకపోతే ఇంకోటి ప్రాబ్లమా అని చెప్పి నేను వాళ్ళని ఏంటంటే వాళ్ళందరూ శాస్త్రవేత్తలు తెలుగులో చాలా మంది ఉన్నారండి. ఈ శాస్త్రవేత్తలను పరిశోధించి సరే వీళ్ళందరికీ వ్యాక్సిన్ అవసరం ఉంది, భారత్ బయోటెక్ ను వాడదామంటారు. భారత్ బయోటెక్ మన జీనోమ్ ఎక్కడ ఉంది, లేకపోతే సైరస్ మిస్త్రీ గారు ఎవరన్నా పర్సియన్ ఎవరైతే ఏమైందండి అని చెప్తే ఏంటంటే వీళ్ళకి వ్యాక్సిన్ వేయాలండి. వీళ్ళకి ఆ ధైర్యం శక్తి ఎలాగానే ఒక్కొక్కళ్ళు ఈ నాయకులందరూ కూడా కేర్ ఫ్రీ కంట్రోమ్ ఉంటాయి కదా, ఏదో ఉంటాయి కదండి, అది భయంతో వణుకుతా పెట్టుకుని వెళ్తున్నారు వీళ్ళందరూ. మోడీ గాని చూడగానే ఒక్కొక్కళ్ళకి భయం వేసిపోయింది అని అంటుంటే వీళ్ళకి వ్యాక్సిన్ అల్లూరు సీతారాం రాజు వ్యాక్సిన్, కొమరం భీమ్ వ్యాక్సిన్, వియాలవాడ నరసింహారెడ్డి వ్యాక్సిన్, కన్నిగంటి హనుమంత్ వ్యాక్సిన్, మాల కన్నంనీడు అని కమాండర్ ఇన్ చీఫ్ పల్నాడు ఆర్మీలో ఒక దేశంలోనే మొట్టమొదటిసారి 800 సంవత్సరాల క్రితం తెలుగు జాతిలో ఒక కమాండర్ ఇన్ చీఫ్ ఒక దళితులు ఇచ్చారు. అది ఆ వ్యాక్సిన్ వేస్తే కానీ లాభం లేదన్నారు. వీళ్ళు ఎప్పుడు దొరుకుతారో వ్యాక్సిన్ ఎప్పుడు వేద్దామని చూస్తున్నారు. తయారైందా వ్యాక్సిన్ తయారు చేస్తారు. తెలుగులో గొప్ప వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు. ఆ వ్యాక్సిన్ తయారు చేసే కార్యక్రమం కనుక్కున్నారు. రోగం ఏంటంటే కనుక్కున్నారు కేసుల రోగం, భయం వణుకు, ఆ ఫ్యూచర్లో కేసులు పెడతారేమోనని, అక్రమాస్తులు ఏమైనా ఉంటాయి కేసు, వీటిలో ఈ భయం వల్ల వచ్చిందని చెప్పి వాళ్ళు శాస్త్రవేత్తలు నిర్ధారించి వ్యాక్సిన్ కోసం అన్ని మామూలు వ్యాక్సిన్ అయితే ఈజీ అండి, ఏది కోవిడ్ కో ఇంకో దానికో ఏదో మా సూచన చాలా అట్లా, ఎందుకని ఈ వ్యాక్సిన్ కొంచెం టైం పడుతుంది, ప్రయోగాలు చేయాలి. ఇది మామూలు జంతువుల మీద ప్రయోగాలు చేస్తే కాదు, మనుషుల మీద ప్రయోగాలు చేసిన అవసరం ఉంది. 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా తట్టుకోగలుగుతారంటారా ఈ వ్యాక్సిన్? పర్వాలేదు, ఏ వ్యాక్సిన్ వేసినా తెలుగు జాతి కోసం వ్యాక్సినే కదండి, బాగుపడుతుందనే ఉద్దేశంతో ఒక పాజిటివ్గా వెళ్దామని చెప్పడం జరిగిందండి. ఓకే.